స్మితా సబర్వాల్పై కోదండరాం సీరియస్. వైకల్యం పేరుతో హక్కులను హరించడం దారుణం. స్మిత వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందుకే కోదండరాం గారు రేవంత్ రెడ్డిని కలిసివండి. ఇంతవరకు రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదో క్వశ్చన్ చేయండి. గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఆమె, వాళ్ళకి అధిపతి శాంతికుమారి సిఎస్, అందరికీ అధిపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఆ రేవంత్ రెడ్డి ఎందుకు స్మితా సబర్వాల్ మీద అంత కన్సర్న్తో ఉన్నారు? దయచేసి ఈ విషయంలో క్వశ్చన్ చేయండి. మీరు ఖండిస్తే సరిపోదు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, రేవంత్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే టోటల్ ఒక కమ్యూనిటీని మొత్తం కించపరిచి పార్లమెంట్లో చేయబడ్డ చట్టము, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అగౌరవంగా మాట్లాడుతుంటే కమ్యూనిటీ గురించి, మరి ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏమనుకోవాలా? అంటే గవర్నమెంట్ కూడా దివ్యాంగుల పట్ల స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలని సమర్థిస్తుంది అనుకోవాలా? దివ్యాంగులకి ఐఏఎస్లో సివిల్స్లో రిజర్వేషన్లు అక్కర్లేదన్న స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి కూడా ఏకీభవిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. మరి కేటీఆర్ కూడా రెస్పాండ్ అవుతలేండి. మరి ఎందుకో స్మితా సబర్వాల్ మాట్లాడుతున్నది దివ్యాంగుల మీద. మిస్టర్ కేటీఆర్ ట్రైసైకిల్స్ ఇచ్చినా, బండ్లు ఇచ్చినా, కార్లు ఇచ్చినా ఏవో చెప్తుంటావు కదా, దివ్యాంగులతో ఫోటోలు దిగినావు కదా ఎలక్షన్లకు ముందు. మరి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల నీ అభిప్రాయం ఏంటి కేటీఆర్? ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు? చెప్పడు.